మినుము కొనుగోలు చేయటం లేదంటూ కృష్ణా జిల్లా ఉయ్యూరులో రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో వరి తర్వాత రెండో పంటగా 3 లక్షల ఎకరాల్లో మినుమును సాగు చేశారు. గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ కేంద్రాన్ని మూసివేయడంతో ఆగ్రహించిన రైతులు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. రైతుల నిరసనకు తెదేపా నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మద్దతు పలికారు. మరోవైపు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడులో మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలు రైతు చైతన్యయాత్రకు వచ్చిన అధికారులను నిర్బంధించారు. వ్యాపారస్తులేమో ముందుగానే వాళ్ళ సరుకు వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మిగిలిపోయింది వాస్తవమైనటువంటి రైతు. ఈ రైతు సరుకును కొనడానికి వీళ్ళు తడబడాయిస్తున్నారు. వీళ్ళు తడబడాయించడం ఏమంత మర్యాద కూడా కాదు. ఒకటే మార్కెట్ నుంచి మేము పూర్తిగా కొంటామని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మన ఈ పార్థసారథి గారి వరకు హామీ ఇచ్చారు. ఈ హామీని గనక రాబోయే 10-15 రోజుల్లో గనక పూర్తి చేయకపోతే మరింత ఆందోళన చేయక తప్పదు. మేము కంప్లీట్గా మూసేస్తున్నామని ఈ రోజు మేము చెప్పలేదు. ఇంతవరకు కొనుగోలు చేసిన మినువులు కొనుగోలు చేసిన రైతులకి పేమెంట్ మాకు నాఫెడ్ నుంచి నిధులు అందలేదు. ఫర్దర్గా ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేసేదానికి కూడాను ఫర్దర్గా డబ్బులు వస్తాయో రాదో ఒక సంశయంతో మేము తాత్కాలిక నిలుపుదల చేశాం. అది వీరు ఇక కంప్లీట్గా క్లోజ్ చేస్తారేమన్న అపోతోటి వీరు కొంచెం నిన్న గొడవ జరిగిన మాట జరిగి ఉంటుంది.